హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పవన్ రెడ్డిని. ఫుల్ వీడియో చూడండి, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆవుల కోసం ఎండాకాలానికి సొప్పాలికినాం. మొలిచింది, ఇప్పుడు నీళ్ళు వేసినాం. ఆడబట్టింది, అందుకని నీళ్ళు వేసినాం. వచ్చేస్తుంది ఒక 1 month లో ఆవులకు వచ్చేస్తుంది ఫుల్ పచ్చగడ్డి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పక్కనే బాయి, అది బాయి, అందులో బోర్ వేసినాం. సిఆర్ఐ పంపు చూడండి, ఫుల్ దోయించి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పచ్చటి వాతావరణము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బోర్డు దగ్గరికి వెళ్దాం. ఈ చెట్టు ఏం చెట్టు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లో. మొత్తం ఇవే చెట్లు, బాయి చెట్లు, అవే చెట్లు. ఆవులకైతే మస్తు ఇష్టం, మంచిగా తింటాయి. బాయి ఉంది కదా అని కొంచెం దూరం ఉంచుతాం. చూడండి బోరు ఎట్లా వస్తుందో, ఫ్లో వస్తుంది. దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడడం వల్ల చెరువులు నీళ్ళు, బాయిలకు నీళ్ళు వస్తాయి. చూడండి, మొత్తం సొప్పనే. అక్కడ కిందికి మొత్తం దాకా మొత్తం సొప్పనే. ఆ కడీల దాకా అట్లా ఎందుకు కట్టినామంటే ఆ కడలకు అడి పందులు వస్తున్నాయి ఫ్రెండ్స్, మొత్తం ఖరాబ్ చేసి. ఇట్లా ఎందుకు కట్టినామంటే అడవి పందులు వస్తున్నాయి, అందుకనే కట్టినాం ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం కడితే మనుషులు అనుకొని భయపడతాయి. కొన్ని అయితే మనుషులను కూడా చంపేస్తాయి. వాటికి ఇట్లా కొమ్ములు ఉంటాయి, ఇక్కడ ఒక సైడు, ఇక్కడ ఒక సైడు. చాలా డేంజరు. ఒకసారంట మా తాత అంటే 20 years చిన్నగా ఉన్నప్పుడు మీదకి వచ్చిందంట. గుండు మీద నిలబడితే గుండు గుద్దుకొని చచ్చిపోయిందంట. అంత డేంజర్వి. వాటి ప్రాణం పోతుందన్న కూడా చూసుకోవు, మనిషిని చంపాలని అనుకుంటాయి. అడవి పందులు అంటే అంత డేంజరు, చూసుకుంటుండాలి. అయిపోతుంది, ఒక 1 hour అయితే అయిపోతుంది. నీళ్ళు ఎక్కువ 15 days అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం సౌత పొలాలు, నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇలా నీళ్ళు ఎంతంటే వేస్తే రాదు, ఏదైనా రాదు, చచ్చిపోతుంది మొలక. అందుకని వేయలే, ఇప్పుడు వేస్తున్నాం. మస్తు ఆడబట్టింది, అందుకనే నీళ్ళు వేసినాం. ఈరోజు నీళ్ళు ఎక్కడ కట్టేటి లేవు, అందుకనే సొప్పకి వేసేసినాం. చలికి ఏమవుతుంది అంటే ఈ సొప్ప ఎర్రగా అవుతుంది. పెడతా మీకు ఎర్రగా అయిన మొలక ఇవి పెడతా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎర్రగా అవుతుంది. కొనలు చూసినా ఎట్లా ఎర్రగా అయినా అట్లా ఎర్రగా అవుతుంది. అందుకనే నీళ్ళు చూసి పెట్టుకోవాలి ఆవుల కోసానికి. ఆమ్దాని లేదు కానీ ప్రేమ. మమ్మీకి పెళ్ళప్పుడు కొట్టించారు. ఒక చిన్న లేగదూడని కొట్టిస్తే 1, 2, 3, 4, 5 వేసినాం. కొల్లాలను అమ్మేస్తాం, ఆవులను ఉంచుకుంటాం. ఎందుకంటే మా మమ్మీ కొట్టించిన కొల్లాలను అమ్మేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా మమ్మీ కొట్టించిన ఆవులకు పుట్టిన మొగయన్నీ పొడుస్తాయి, లేవట్టేస్తాయి. మస్తు నాకైతే మస్తు దెబ్బలు తాకినాయి ఆ కొల్లాగల నుంచి. కానీ ఎందుకో ప్రేమ. అమ్మేసప్పుడు అయితే మస్తు ఏడుస్తాం, ఇగుకుంటాం. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. మందికి ఏం చల్లలే, కోడేరు చల్లినాం అప్పుడు విత్తనాలు కలిగేటప్పుడు. ఇక దాని నుంచి రావాలి, ఎందుకంటే మందులు వేస్తే మళ్ళీ ఆవులకి ఏమైనా ఇబ్బంది అవుతుంది. మందులు కూడా ఏమేయం, అదంతా అదే రావాలి. కొంతమంది యూరియా వేస్తారు కానీ ఏమో వేస్తే మనకు ఆగల్లా అని మేము చల్లం.
ఒక మందు కూడా చల్లితే జల్ది వస్తుండే కానీ మళ్ళీ ఎందుకు డాడీ చల్లనియ్యాడు. మన మనుషులకి మొత్తం మందులే, ఇక దూళ్ళకి కూడా మందులు వేస్తే ఇక అంతే. ఇక వచ్చే పాలైనా స్వచ్ఛమైన తాగాలని ఇట్లా మందులు వేయకుండా వాటి కోసం పెడతాం. ఇట్లా వచ్చేను గడ్డి, అదే అది ఉన్నది కొంచెం ఎండుగడ్డి. మళ్ళీ అక్కడ ఒక గడ్డి వాము చూపిస్తా, ఒక నిమిషం. చూడండి గడ్డి వాము కనిపిస్తుందా, 2 వాములు ఉంటాయి. ఇంకొక వాము చూపిస్తాను, అక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్, చింత చెట్టు కింద. అది ఉన్నా కానీ ఎందుకో మనసు ఆగది, వాటికి కొంచెం పచ్చిగడ్డి ఉండాలని ఇట్లా చెప్పాలి. ఇది ఒక అనుకుంటుండొచ్చు, ఒక 10 ఆవులకి అన్ని చిన్న పెద్ద అని కలిసి 10కి. అదంతా పచ్చగా కనిపిస్తుంది ఇదంతా. కొంగలు వస్తాయి ఇట్లా నీళ్ళు వేసినప్పుడు, తొక్కినాయి అంటే అది బురదలకే పోతుంది సొప్ప. చూసుకుంటుండాలి, అల్లియాలి. అల్లియకపోతే అవి తింటాయి, ఆకలికి వస్తాయి, పురుగులు ఎక్కువ తింటాయి. కానీ మనకు చేసే ఇబ్బంది చాలా ఉంటుంది. అలా పురుగులు ఎక్కువ తిని మొలకుంటది కదా, చిన్న మొలక తొక్కిందంటే అది పాతాళం పోతుంది, ఆగమాగం అవుతుంది. ఇంకా కొంచెం పెద్దగా అయిందంటే ఇళ్ళకి మస్తు నెమలీలు వస్తాయి. ఎందుకంటే జొన్నలు ఇట్లా వస్తాయి కదా పైకి, జొన్న చేను కదా ఇది, జొన్నలు వస్తాయి పైకి. ఆ జొన్నలు తినడానికి మస్తు నెమలీలు వస్తాయి, మంచిగా ఆడుకుంటాయి, మస్తు అనిపిస్తుంది. చూడండి ఎంత పచ్చ వాతావరణమో. ఇన్నే ఉండబుద్ధి అవుతుంది, ఇంటికి కూడా పోబుద్ధి కాదు. ఇక కాలేజీకి వచ్చినామంటే ఇంటికాడ ఉండబుద్ధి కాదు, ఇంటికి రావాలి. నడుచుకుంటూ అయినా వస్తాం కానీ ఇంటికాడ అయితే ఉంటాం. బండి లేకుంటే నడుచుకుంటూ అయినా రావాల్సింది. చూడండి సూరన్న వెళ్ళిపోతుండు, భగవంతుడు. చూడండి కొంగలు చూడండి ఫ్రెండ్స్, కడల మీద ఎట్లున్నాయో కనిపిస్తున్నాయా, రెడీగా వచ్చినాయి బొమ్మలు. గోడ కనిపిస్తుందా, మళ్ళా గోడ చెట్టు మీద కనిపిస్తుందా, 2 ఉన్నాయి చూడు. ఇక మళ్ళా ఆడున్నాయి. అమ్మ దొంగలు అక్కడ నేను చూడలే, ఆడ 2 ఉన్నాయి. ఇందాకైతే 10 దాకా ఉండే, అన్నిటిని నిలబెట్టిన. కరిగేట్లలో అయితే మంచిగా తినొచ్చు, వాటికి ఆహారం దొరుకుతుంది. ఇంట్లో కూడా దొరుకుతుంది కానీ అవి తిన్నాయంటే అవి ఇంట్లోకి వచ్చినాయి అనుకో, చిన్న మొలక కదా ఫ్రెండ్స్, అది తొక్కిందంటే పాతాళం పోతుంది. అందుకని కొంచెం చూసుకోవాలి. కరిగేట్లయితేనేమో ఏం కాదు, అది లేవుగా ఉండదు కాబట్టి నాటేసేంత వరకు ఏం కాదు. నాటేసినాక కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నాటేస్తే కొంగలు దొక్కినాయి అనుకో, అది కూడా పాతాళం పోతుంది. అది ఎంత ఉంటుంది మొలక అంటే హాఫ్ ఫీట్ కూడా ఉండదు, చూసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత పచ్చటి వాతావరణము. నాకు మైనస్ పాయింట్ ఏంటంటే, నాకు వచ్చి మైనస్ పాయింట్, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపు ఉన్నా నేను తీయాలి, మా అమ్మ తీయాలి, లేకపోతే డాడీ తీయాలి. ఇక వీడియో తీసుకుంటా కూర్చుంటే మళ్ళీ మా పనులు కావు. కూరలు కట్టాలి ఓ దిక్కు, ఆవులను చూసుకోవాలి ఓ దిక్కు, ఇత్తులు అలకాలి ఓ దిక్కు, నీళ్ళు కట్టాలి, ఇన్ని ఉంటాయి. ఓ దిక్కు కలుపులు తీయాలి, మళ్ళీ కూరలకి ఇన్ని కష్టాలు ఉంటాయి. అవి లేకుంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి, ఫీజులు వెళ్ళాయి. వెనకకేస్తే మాసులు కొంటామని ఏం కాదు కానీ తిండి బట్ట పొట్ట అంతే, సంపాదించేది లేదు. ఏమన్నా అంతే. ఏదో కరెంట్ పోయింది, మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందో. ఇదంతా అయిపోతుంది అంటే సగం మారింది, అప్పుడే కరెంట్ పోయింది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతసేపు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా. అయిపోయింది వీడియో. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో ఇంతవరకు చూసిన మీ ఓకేని అభినందిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మారిపోయింది. ఇంకా అక్కడ ముంగలు వేయాలి. ఇంకో నీళ్ళు ఉన్నాయి, పైప్లో నీళ్ళు ఉన్నాయి. ఆడుతుంది, ఇది గుంజాలి. మమ్మీ వాళ్ళు కూర కడుతురు. కొంచెం ముంగలు గుంజితే ఇది జరుగుతలే. నాకు ఏరియా పెట్టేటట్టే ఉంది ఇవాళ. చూడండి, పైప్ జరుగుతలేదు. జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, జై హనుమాన్, జై హనుమాన్. పైపు తెచ్చి కడతా. ఇందాక అందిందంటే పైపు తెచ్చి కడతాయి. చూడండి, ఇందాక ఆడేసిన కదా, ఆడికి ఇంకొచ్చిన. ఇది దొడ్డు పైపు. మా ఇంట్లో దీని నుంచి నీళ్ళు పడతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడి వరకు ఆరింది. ముళ్ళు ఉంది, అయిపోతుంది. ఇక ఇలా వారది. ఆ కింద మొత్తం, ఆ కిందికి మొత్తం రేపు ఆడుతుంది. కొద్దిసేపు అయిన ఇది కూడా అయిపోతుంది. కరెంటు పోయింది. ఇది కూర ఫ్రెండ్స్, మనం వండుకునేది. కొంతమంది తింటారు, అందరు తినేది. ఏం కూరనో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చెప్పండి ఏం కూరనో. దగ్గరికి పెడుతున్నా కెమెరా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఏం కూరనో. మనం పండించేదంటే ఆకు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మారిపోయింది. ఇంకా అక్కడ ముంగలు వేయాలి. ఇంకో నీళ్ళు ఉన్నాయి, పైప్లో నీళ్ళు ఉన్నాయి. ఆడుతుంది, ఇది గుంజాలి. మమ్మీ వాళ్ళు కూర కడుతురు. కొంచెం ముంగలు గుంజితే ఇది జరుగుతలే. నాకు ఏరియా పెట్టేటట్టే ఉంది ఇవాళ. చూడండి, పైప్ జరుగుతలేదు. జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, జై హనుమాన్, జై హనుమాన్. పైపు తెచ్చి కడతా. ఇందాక అందిందంటే పైపు తెచ్చి కడతాయి. చూడండి, ఇందాక ఆడేసిన కదా, ఆడికి ఇంకొచ్చిన. ఇది దొడ్డు పైపు. మా ఇంట్లో దీని నుంచి నీళ్ళు పడతాయి. ఆకుకూరలు ఏంటంటే ఆకుకూర, తోటకూర, కొయ్యకూర, మళ్ళీ కొత్తిమీర, సోయకూర, సుక్కకూర, పాలకూర, మళ్ళీ ఇంకా తోటకూర చెప్పిన. తోటకూర ఒక 10 రకాలు వేస్తాం. కాకపోతే కొన్ని వస్తాయి, కొన్ని రావు. మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే ఆవులకు సొప్ప. అక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ చెట్లు, అంతా చెట్లు, అంతా జంగలే. అక్కడ వేస్తాయి వానకాలంలో. ఎండాకాలం వస్తే గడ్డి దొరుకుతుంది. మొత్తం గొర్రెలు వచ్చి సాఫ్ చేసిపోతాయి. ఎండాకాలం గడ్డి దొరుకుతుంది, అందుకే ఇప్పుడు ఈ సొప్ప. వానకాలం వచ్చి వేసింది ఉంటుంది కదా గోరిగడ్డి, అది గోరిగడ్డి అట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు పచ్చిగడ్డి కోసం సొప్ప ఆవులకి. మీరు కూడా వీలైతే కొంచెం ప్లేస్ ఉంటే ఆవు ఎంచుకోండి ఫ్రెండ్స్. మస్తు మనసు అయితే మస్తు ప్రశాంతమైన మనసు మీద గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఆవులతో ఉన్న అనుబంధం మరి దేంతో దొరకదు. నాకైతే అంత ఇష్టం ఆవులంటే. ప్రాణమైన వదులుకుంటా కానీ ఆవులనైతే వదులుకోను. అంత ఇష్టం ఆవులంటే. అక్కడ చెట్ల కింద
కనిపిస్తుందా పైన ఎండిపోయి ఆడ మైసమ్మ ఉంటుంది అమ్మవారు. చూపిస్తాం మీకు, చూపిస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ విజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉన్నట్టే చెప్తున్నా, ఏం లేనైతే ఏం చెప్తాలే. చూడండి ఆడ అమ్మవారు ఉంటుంది, చాలా సత్యంగా తల్లి. ఇట్లా అనుకున్న కోరికలు ఇట్లనే తీరిపోతాయి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు మైసమ్మ తల్లి చూడండి, చాలా సత్యంగా తల్లి. ఏ కోరిక అనుకున్నా ఇట్లా తీరిపోతుంది. ఇలా మొత్తం పెట్టేసిన, ఇట్లా బంతి చెట్లు పెట్టిన, ఒక బంతి అంటారు ఇది. ఇలా మొత్తం పెట్టేసిన, అప్పుడు వర్షానికి తడిస్తాం కదా, అట్లా ఎండిపోయినాయి. ఇది ఒక చెట్టు మిగిలింది, దీనికి కూడా కొన్ని నీళ్ళు పోయాలి. అదే చెట్లకైతే ఇలా నీళ్ళు పెట్టిన, అరటిగోల షార్ట్ వీడియో పెట్టిన, అరటిపాను ఒకటి తీసుకొని తిన్నా, చాలా తీయగా ఉంది. చూడండి అరటిగోల, ఇదేమో కూర అరటికాయలు, ఇదేమో చక్రపాలి, చక్రకేలియో చక్రపాలి అంటారు. ఇది అది స్వీట్ ఉంటుంది. ఆడ మొలిస్తే అరటి ముక్కలు ఆడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, అవి నర్సరీలో కొనుక్కొచ్చినాం 2 మొలకలు. జామ చెట్టు, ఇలక్కాయ చెట్టు అంటే గణేశునికి చాలా ఇష్టం, ఇలక్కాయలు అంటారు అవి. మళ్ళీ మామిడి చెట్టు, ఆ చెట్టు మళ్ళీ మళ్ళీ కరివేపాకు చెట్టు, మునగ చెట్టు, కర్ణకాయ చెట్టు. కర్ణకాయ అంటే అది పెద్దగా ఉంటాయి, నిమ్మకాయలు లాగానే ఉంటాయి కానీ చాలా పెద్దగా ఉంటాయి. అది నిమ్మ చెట్టు ఉండే, అది ఏమైందో మొత్తం చచ్చిపోయింది ఫ్రెండ్స్. అందుకని ఇక తీసేసి దాని ప్లేస్లో కరివేపాకు చెట్టు నాటిన, అది బాగానే వచ్చింది. ఆ చెట్టు చూపిస్తానండి, ఇగో ఇదే ఇక్కడ కనిపిస్తుందా, అదే కరివేపాకు చెట్టు. ఇగో ఇది నెక్స్ట్. అక్కడ ఆకుకూర స్టెప్ అయిపోయింది కదా, మళ్ళీ ఇగో ఇది ఆవాలు ఇలా అలికినాం. అక్కడ లాస్ట్కి ఏమో పుంటి కూర, ఈ మధ్యలో సోయి కూర అంటారు కదా, అది ఇంకా మొలలే. కలుపు మొలుస్తుంది, కలుపు మొలిచినాక 5 daysకి కలుపు మొలుస్తుంది. మళ్ళీ ఒక 7 daysకి ఐతులు మొలుస్తుంది. కొట్టుకుంటే కలుపు మందు కొట్టుకోవచ్చు, కానీ మేమైతే ఏం కొట్టాం, కోడే వాళ్ళకినందుకు కలుపు మందు కొట్టుకోవచ్చు కానీ మేము కొట్టాము. ఎందుకంటే కోడేరు వలికినాం కదా, అలికినందుకు దబాన్స్ వస్తుంది కూర. ఒకవేళ కలుపు చాలా మొలిచింది అనుకో, ఇది కొట్టాల్సిందే తప్పది, లేకపోతే మన కూరని ముంచేస్తుంది. ఇక లాభాలు ఉన్నాయి, నష్టాలు అన్నీ. చూడండి అమ్మ మైసమ్మ సత్యంగల తల్లి. ఇది ఇంత ఫ్రెండ్స్ వీడియో. నేను చెప్తా పోతుంటే ఇక సోది పెరుగుతూనే ఉంటుంది, ఇవాళ అయిపోతుంది సోది. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక పైపు గుంజుతున్నా, అది 3 inch పైపు. నీళ్ళు జరుగుతలేదు, అయినా అంతవరకు వస్తుందా అంటే ఒక 4-5 feet ముందుకు పోతుంది. ఇది 2 inch పైపు 6 వరకు ఉంది. ఇది వేసుకుంటే ఇక 7కైనా జరుపుకోవచ్చు, హల్కగా ఉంటుంది. నీళ్ళున్న ఇంట్లో కూడా పంపాల్సింది, కానీ మధ్యలోనే ఉంటున్నాయి. అంటే మీద అక్కడ మీద ఇక్కడ మీద ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అట్లయితే నీళ్ళు పైపులకి వేయాలి. కరెంట్ వచ్చింది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేసి కథం పట్టాలి, ఇలాతో సమాప్తం చేయాలి. ఆ కింద 2 బిల్లలు రేపు పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, పైపు గుంజిన, ఆడ పైపు కట్టిన చేతిగా, అది ఆడ పైపు కట్టిన, అది ఆ సంచులాగా ఇట్లా కనబడుతుంది, అది వెళ్ళాడుతుంది. ఆడ కట్టిన, ఇక వాటర్ పోస్తున్నాయి. చూడండి వాటర్ పోస్తుంది, అయిపోతుంది. ఇంకొక 1/2 hour అయిపోతే అయిపోతుంది. ఎందుకు కడుతుంది అంటే మళ్ళీ రేపు వేసినాం అనుకో, అక్కడ వారంది ఉంటుంది, ఇక్కడ వారంది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వేసిన నీళ్ళు అక్కడ వెళ్తాయి. అంటే ఈ భోజనాలు కొట్టలే, అట్లనే ఎలబెడుతున్నాం. అట్లానే ఏ టికెట్ అయినా ఇది వారబెట్టే ఇంటికి వెళ్ళాలి. ఈ పాలు ఎందుకో నాలుగు కట్టేసి ఇంటికి వెళ్ళాలి. ఎంతసేపు పట్టదు, ఒక 2 గంటల పని ఉంది.
జల్జల్ అయిపోతూనే ఉంటుంది. చొప్పకి వేసినప్పుడే నీళ్ళు వేసినప్పుడే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. డైలీ ఏడవుతుంది, ఇవాళ 8 అవుతుంది, ఎట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేయొద్దు అనుకున్న వీడియో మళ్ళీ నాకు ఎందుకో మనసు ఆగలి, పైకి కట్టినాక మళ్ళీ ఒక వీడియో తీస్తామని తీస్తున్నా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వీడియో ఇంతసేపు మీ ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసినందుకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.